హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే 4 రకాల గారెలతో మీ ముందుకైతే వచ్చేసాను. మేమైతే ఇద్దరమే కాబట్టి 2 గిద్దలు పప్పు అయితే తీసుకున్నాను అనమాట. ఇదైతే రాత్రంతా నానబెట్టేసుకున్నాను. నైట్ పడుకునే ముందు నానబెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ లేవగానే వాష్ చేసుకొని మిక్సీ పట్టుకోవడమే. సో ఈ విధంగా ఈ లోపు అయితే నేను సాంబార్ గారెలకి ఒక గిద్ద పప్పు తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. దీనికోసం ఒక పెద్ద టమాటా, ఒక సగం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకొని అందులో వేసేసుకున్నాను అనమాట. ఇందులో కొంచెం పసుపు, కారం వేసుకొని మనం ఉడకపెట్టుకోవడమే. నేను ఈ పెరుగు గారెల్లోకి, సాంబార్లోకి ఒకేసారి నేను కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఈ పసుపు కారం వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని 4 విజిల్స్ అయితే రప్పించుకున్నాను అనమాట. మనకి హాఫ్ అన్ అవర్ నానిపోయింది కాబట్టి ఈజీగా ఉడికిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఎన్ని రకాల గారెలు చేసుకున్నా కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఈ లోపు అయితే నేను ఈ మినపగుళ్ళు నానిపోయాయి కదా, అదైతే 2 సార్లు వాష్ చేసేసుకొని జస్ట్ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చాలా చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా అయితే రావాలన్నమాట మనకి, అప్పుడు బాగా వస్తుంది పర్ఫెక్ట్గా ఈ గారె అనేది. కొంతమంది అయితే ఒక్క చేతితోటే షేప్ బాగా వేసేస్తారు, కొంతమంది 2 చేతులు యూస్ చేస్తారు. నేనైతే జస్ట్ ఒక కవర్ అయితే తీసుకొని కొంచెం వాటర్ పక్కన పెట్టుకొని వేస్తాను అనమాట. లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా నేను మిక్సీ పట్టుకున్న పిండిని అయితే ఒక గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను. మేము ఇద్దరమే కాబట్టి చాలా తక్కువ తీసుకున్నాను. అండ్ 3 రకాలైనా కూడా అన్నీ కూడా ఈక్వల్గా తక్కువ తక్కువ క్వాంటిటీతో చేశానమాట. లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ లోపు అయితే నేను పప్పు ఉడుకుతుంది కాబట్టి ఈ పెరుగు ప్యాకెట్ అయితే తెప్పించాను. యాక్చువల్గా మేము మార్నింగ్ లేవగానే మేము తోడు పెట్టుకుంటాం అనమాట. సో అది ఇంకా తోడుకోలేదు కదా అని చెప్పి ప్యాకెట్ తెప్పించాను. మోస్ట్లీ ప్యాకెట్ అయితే అస్సలు వాడము, నార్మల్ పాలే వాడతాము. ఈ ప్యాకెట్ పెరుగు అయితే నేను కట్ చేసేసి బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. స్మూత్గా రావాలన్నమాట. బాగా స్మూత్గా ఈ విధంగా తిప్పుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే మనకు దీనికి తగ్గట్టు వాటర్ పోసుకోవచ్చు. కొంతమంది గట్టిగా తింటారు ఈ పెరుగు, మేమైతే కొంచెం పలుచగా తింటాము. ఎందుకంటే ఇందులో వడలు వేసినప్పుడు ఆ వడలకు పీల్చి ఇంకొంచెం మజ్జిగ ఉంటే మనకు తినేటప్పుడు ముక్కకి కొంచెం మజ్జిగ తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో మేము పలుచగానే తింటాం. మీకు ఏ విధంగా ఇష్టమో ఆ విధంగా వాటర్ దానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను ఇందులోకి. ఈ పెరుగు గారెల్లోకి కొంచెం తాలింపుకి అయితే చిన్న బండి పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకొని తాలింపు గింజలు అన్నీ వేసుకోవచ్చు. ఈ పెరుగు వడలోకి చాలా బాగుంటుంది అనమాట. మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయ, ఇంగువ, కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. సో ఇవన్నీ కూడా బాగా రోస్ట్ అయ్యాక మనం తయారు చేసి పెట్టుకుని పెరుగు ఉంది కదా, ఇందులోకి యాడ్ చేసుకోవడం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నాకు ఈ పెరుగు వడలు అంటే చాలా చాలా ఇష్టం. మోస్ట్లీ ఇందులో ఉండే పెరుగు అయితే నేను మొత్తం కూడా శుభ్రంగా తినేస్తాను, అంత ఇష్టం అనమాట. అండ్ మా హస్బెండ్కి వచ్చేసి సాంబార్ గారెలు ఇష్టం, మా అమ్మాయికి ఏమో పాకం గారెలు ఇష్టం. అందుకని ముగ్గురికి 3 రకాలు, కొంచెమైనా కూడా 3 రకాలు ఈజీగా చేసేసాను అనమాట. మీకు చూపించినట్టు ఉంటుంది కదా అని. ఈ పాకం గారెలు వచ్చేసి మా గోదావరి స్పెషల్ అనమాట. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. సో ఈ లోపు అయితే పప్పు అయితే ఉడికిపోయింది. ఇందులో కొంచెం గల్లుప్పు వేసేసుకొని బాగా మ్యాష్ చేసేసుకోవాలి మెత్తగా. ఈ సాంబార్ కూడా కొంచెం పలుచగా ఉంటే బాగుంటుంది. గార్లిక్ బాగా పట్టాక మనం ఒక్కొక్క ముక్క తినేటప్పుడు కొంచెం సాంబార్ కూడా తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో నేను సేమ్ అదే బాండి తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకైతే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం వెల్లుల్లి రబ్బలు, కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకున్నాను. ఇంగువ యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర అయితే సాంబార్లోకి యాడ్ చేసేసి బాగా కలిపేసుకున్నాను అనమాట. ఈ సాంబార్లోకి వచ్చేసి ఇంగువ వేస్తాం కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నట్టు మీలో ఎంతమంది ఇంగువ యూస్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేనైతే మోస్ట్లీ చాలా వరకు యూస్ చేస్తాను. పప్పుచారు సాంబార్లోకి బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. అండ్ 2 అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ పాకం గారెలు అయితే చేసేద్దాము. ఈ తాలింపు అయితే ఇందులోకి యాడ్ చేసేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. 2 అయితే రెడీ అయిపోయాయి. ఈ పాకం గారెలకి నేను గారెలు తక్కువే కాబట్టి జస్ట్ మా అమ్మాయికి, నాకే, మా హస్బెండ్ అయితే తినరు. అందుకని చెప్పేసి నేను ఈ పాకం గారెల్లోకి కొంచెం బెల్లం అయితే తీసుకొని దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుంది పాకం, కాకపోతే తీపి ఎక్కువగా ఉంటే మా అమ్మాయికి జలుబు చేస్తుందని ఉద్దేశంతో కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసాను, పలుచగా ఉంటే బాగుంటుందని. సో చూసారు కదా, ఈ విధంగా మనం అది జస్ట్ ఏంటంటే మనం గులాబ్ జామున్ ఎలా చేస్తామో అలాగ మొత్తం మెల్ట్ అయితే సరిపోతుంది అనమాట. బెల్లం అంతా కూడా మనకు పాకం రావాల్సిన అవసరం అయితే లేదు. సో నేను పక్క పైలోకి షిఫ్ట్ చేసుకొని ఈలోగైతే ఒక బాండి పెట్టుకున్నాను డీప్ ఫ్రై చేయడానికి, గారెలు వేయటానికి అనమాట. ఈలోపు బెల్లం అయితే కరుగుతుంది. ఈ గారెలకైతే ఒక బాండి పెట్టుకొని బాగా హీట్ ఎక్కాక ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్నాను.
ఈ పాకం గారెలు చాలా బాగుంటాయండి. గోదావరిలో స్పెషల్ అనమాట. మేము అక్కడ ఉన్నప్పుడు ఎక్కువగా తినేవాళ్ళం. మా అమ్మాయికి ఇష్టం అనమాట. సో అందుకని నేను చేశాను. నాకు కూడా ఇష్టమే. నేను ఎక్కువగా అయితే ఈ పెరుగు గారెలు ఇష్టపడతాను. తర్వాత పాకం గారెలు అనమాట. సో చూసారు కదా, పాకం ఈ విధంగా రావాలి. తర్వాత ఈ లోపు అయితే గారెలు అయితే వేసేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా ఒక్కొక్కటి తీసేసుకొని మనం వేసేసుకోవడమే అనమాట. చాలామంది అయితే గారెలు ఈజీగా వేసేస్తారు కదా. నేనైతే ఇలా కవర్ పెట్టుకొని వేస్తానండి. లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేయడం నాకు ఇష్టం ఉండదన్నమాట. సో ఈ విధంగా అయితే వేస్తాను. సో ఒక్కొక్కటి తీసేసుకొని ఈ విధంగా వేసేసుకుంటాను అనమాట. మనం ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల పైన కూడా బాగా ఉడుకుతుందన్నమాట. మనం పక్కనే వాటర్ ఈ బౌల్లో పెట్టాను చూసారా, వాటర్ మనం పట్టుకోవడం వల్ల షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, చేతికి కూడా అంటుకోకుండా ఉంటుంది. సో మీరైతే ఏ విధంగా వేస్తారో కామెంట్ చేయండి. గారెలు అయితే చాలా బలం కదా పిల్లలకి. ఈ గారెలే కాకుండా మనం డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. నేను ఎక్కువగా ప్రోటీన్ గారెలు అయితే నేను మీకు షేర్ చేశాను. సో చూసారు కదా, ఈ విధంగా ఇలా మొత్తం పిండి ఉన్నంత వరకు వేసేసుకోవాలి. వేసేసుకున్నాక మనం ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఈ ఫస్ట్ గారు ఏంటంటే చప్పటి గారెలు అనమాట, ఫస్ట్ రకము. ఆ తర్వాత అయితే నేను ఇవన్నీ తీసేసుకున్నాను కదా, ఇవన్నీ కూడా మొత్తం ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకున్నాను. వీటిని కూడా కొంచెం లైట్గా హాట్ వాటర్ మనం గిన్నెలో వేడి చేసుకొని, చాలా లైట్గా ఉండాలి. జస్ట్ వీటిలో మనకు కావాల్సిన గారెలు ఇలా వేసేసుకొని వెంటనే పిండేసుకొని ఇలా వేసేసుకోవడం వల్ల మనకి సాంబార్ అనేది గారెకి బాగా పడుతుంది అనమాట. ఎక్కువసేపు ఉంచకూడదు, చప్పబడిపోతాయి. జస్ట్ ఇలా వేసి అలా తీసేయడం అనమాట. అప్పుడు సాంబార్ వెంటనే ఈజీగా గార్లిక్ పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో చూసారు కదా, అవైతే సాంబార్లోకి వేసేసాను. మిగతా కొన్ని గారెలు అయితే ఇలా పాకంలోకి వేసుకున్నాను అనమాట. ఇది కూడా పాకం పడుతుంది. జస్ట్ 5 మినిట్స్ చాలండి, తర్వాత మనం తినేయచ్చు అనమాట. కొన్ని గారెలు అయితే నేను ఇలా పెరుగులోకి వేసాను అనమాట. సో చూసారు కదండి, ఈ 4 రకాల గారెలు. ఇందులో మీకు ఏదైతే ఇష్టమో కామెంట్ చేయండి. మీకు ఏది నచ్చిందో లైక్ చేయండి. అన్నట్టు మీకు ఈ 3 తెలిస్తే కూడా కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. సో చూసారు కదా, మా అమ్మాయి పాకం గారు పట్టుకుంది. నేనైతే మిగతా అన్నీ కూడా 2 అయితే టేస్ట్కి పెట్టుకున్నాను. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంక ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైతే ఇప్పటి వరకు కూడా నా వీడియోని లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. గోదావరిలో స్పెషల్ ఈ పాకం గారెలు ఎంతమందికి ఇష్టమో, ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.